అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత 7,000 రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది. ప్రధాని మోదీ గారు మనకు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పీఎం కిసాన్ 20 విడత డబ్బులను విడుదల చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రకాశం జిల్లా దర్శిలోని వీరాయపాలెంలో మనకు డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ విధంగా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా నిన్నటి రోజు నుంచి కూడా మనకు ఆయన ప్రకాశం జిల్లాలో డబ్బులు అయితే విడుదల చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ డబ్బులు అయితే అకౌంట్లోకి పడుతూ ఉన్నాయి. మరి ఈ డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు 7,000 రూపాయలు విడివిడిగా జమ అవుతున్నాయండి. ఒకసారి 5,000, ఒకసారి 2,000 పడుతున్నాయి. మరి డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. డబ్బులు వస్తాయా రావా అనేది మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఎందుకంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకు గతంలో చాలాసార్లు వాయిదా వేసింది అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని. మరి ఇప్పుడు తాజాగా మనకు ఎటువంటి వాయిదాలు లేకుండా ప్రభుత్వం ఈ డబ్బులను విడుదల చేసినటువంటి నేపథ్యంలో మరి రైతులకు డబ్బులు అయితే ప్రస్తుతానికి పడుతున్నాయి. మరి ఏ రైతులకు జమ అవుతాయి, ఏ రైతులకు జమ కావు, మరి రైతులు ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది. మరి మీకు సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా ఎలా వస్తాయి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను. దయచేసి ప్రతి రైతు కూడా వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 20 విడత 2,000 రూపాయలను, మరి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి మనకు ఏదైతే మనకు ఆయన అన్నదాత సుఖీభవ కింద 5,000 రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులను అయితే మనకు అంటే పీఎం కిసాన్ డబ్బులు అయితే ముందుగా పడుతూ ఉన్నాయి. అన్నదాత సుఖీభవ అయితే నిన్నటి రోజు నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా పడడం మొదలైందనమాట రైతుల ఖాతాల్లోకి. మరి ఇప్పటికే రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి. చాలామంది రైతులకు మెసేజ్లు వస్తాయి, కొంతమంది రైతులకు మెసేజ్లు రావు. మరి మెసేజ్లు రాకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకు రావు అని చూస్తే చాలామంది రైతులకు బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ ఉన్నా కానీ ఆ ఫోన్ నెంబర్ సరిగ్గా పనిచేయకపోవడం, లేకపోతే ఏదైనా బ్యాంక్ నెట్వర్క్ ప్రాబ్లం ఉండడం వల్ల ఒకవేళ డబ్బులు అకౌంట్లో పడినా కూడా మెసేజ్ అయితే రాదనమాట. అంత మాత్రాన మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీరు బ్యాంకుకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మరి నిన్ననే డబ్బులు విడుదల చేశారు, మరి ఇప్పుడు అంత తొందర ఏం అవసరం లేదు. మరి నిన్ననే వేశారు కాబట్టి కొంత సమయం పడుతుంది, కాబట్టి మీరు వెయిట్ చేయండి. మీరు ఎప్పుడైతే వెయిట్ చేయండి మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి. మరి టైం పడుతుంది. ఒకేసారి 50 లక్షల మంది 49 లక్షల మంది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా డబ్బులు వేయాలి కాబట్టి అంత ఈజీ కాదు. మరి డబ్బులు అయితే పడతాయి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట. మరి ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబ్బులను వేసినా నిన్న మధ్యాహ్నం నుంచే పీఎం కిసాన్ డబ్బులు పడుతూ ఉన్నాయి. మరి అన్నదాత సుఖీభవ డబ్బులు మాత్రం కొంచెం లేట్ అయింది. నిన్న సాయంత్రం నుంచి అన్నదాత సుఖీభవ డబ్బులు పడుతూ ఉన్నాయి. మరి అన్నదాత సుఖీభవ డబ్బులు కానీ పీఎం కిసాన్ డబ్బులు కానీ మీకు వస్తుందో రాదో తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే నేరుగా మీరు అన్నదాత సుఖీభవ .AP.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క జాబితాలో మీ పేరుందా లేదా అనేది ముందుగా తెలుసుకోండి, అన్నదాత సుఖీభవ జాబితాలో. అలాగే అక్కడ పేమెంట్ స్టేటస్ కూడా అక్కడ ఈకేవైసీ కంప్లీటెడ్ అని ఉన్నా లేకపోతే అప్రూవ్డ్ అని చెప్పున్నా ఇట్లా ఏ రకంగా ఉన్నా కానీ మీకు యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మనకు అట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఈ యొక్క డబ్బులు అనేది మనకు విడుదల కాదు. కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి పని అయితే లేదు. తప్పనిసరిగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకోండి. అలాగే పీఎం కిసాన్కి సంబంధించి కూడా అంతేనండి. పీఎం కిసాన్ .gov.in అనే వెబ్సైట్లోకి వెళితే అక్కడ బెనిఫిషరీ స్టేటస్ అని చెప్పి ఉంది. బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. పీఎం కిసాన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు తెలియదు కాబట్టి మీరు అక్కడే నవ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు.
ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మీకు అక్కడ ఈ పీఎం కిసాన్ డబ్బులు వస్తుందా రాదా అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. మరి ఈ విధంగా మీరు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సాయాన్ని మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు. మరి ఎవరు మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు, ఎందుకంటే టైం పడుతుంది. టైం పడిన అప్పుడు మీకు ఇబ్బంది లేదు, మరి టైం అనేది పడుతుందన్నమాట. మరొక 20 రోజుల పైన మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. తప్పనిసరిగా మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి 20 విడత మనకు 7,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. 20 విడత 2,000, అన్నదాత సుఖీభవ 5,000. మరి ఏ రైతు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. డబ్బులు పడకపోతే ఏం చేయాలనేది కూడా నేను ముందు వీడియోలో చెప్తాను. దాని ప్రకారం మీరు కనుక కరెక్ట్గా ఉంటే మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు జమ అయిపోవడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. మరి రైతన్నలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన స్టేటస్ అనేది ఇప్పుడే చెక్ చేసుకోండి. రైతులకైతే ఒక్కొక్కరిగా మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఈ మెసేజ్లో చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. మరి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు. తప్పనిసరిగా మీరు ఈ వివరాలని కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉంటే ఎవరైనా సరే ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా, ఎన్పిసిఐ ప్రాబ్లం ఉన్నా, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఉన్నా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి. మీకు ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే జమ చేసింది. ప్రతి రైతుకు కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. మరి రైతులకు ఇదే విధంగా మనకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందనమాట. మరి సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. బ్యాంకుకి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబరు మరియు ఫోన్ నెంబర్ అనేది మీరు లింక్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా లింక్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం, మరిన్ని డబ్బులు కూడా మీకు వస్తాయి. లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మరి దీంతో పాటుగా మనకు ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు మరి కాసేపట్లో డబ్బులు విడుదల చేసినా కూడా ఈ డబ్బులు జమ అవడానికి సమయం పడుతుంది. 10 నుంచి 15 రోజులు లేదా 20 రోజుల సమయం కూడా తీసుకుంటుందన్నమాట ప్రభుత్వం. ఎందుకంటే మనకు ఒక్క రోజులో ఈ డబ్బులు జమ కావాలంటే 50 లక్షల మంది రైతులకు వీలు కాని పరిస్థితి. మరి ప్రధాని మోదీ గారు మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం పైన వారణాసి పర్యటనలో ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలను విడుదల చేస్తారు రైతుల ఖాతాల్లోకి. మరి 20 విడత 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి. మరి పీఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలు వస్తాయి. ఇక్కడ అన్నదాత సుఖీభవ తొలి విడత 5,000 రూపాయలు అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా పర్యటనలో అయినా విడుదల చేస్తారు. ఇట్లా విడుదల చేస్తే దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. మరి ఇప్పటికే జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న రైతులందరూ కూడా మీరు ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకుండా ఉంటే కూడా జాబితాలో మీరు పేర్లు చెక్ చేసుకోండి. పేర్లు చెక్ చేసుకుని అందులో మీరు జాబితాలో కనుక పేరుంటే ఈకేవైసీ అయిందా లేదా, ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నామా లేదా, ఇవన్నీ కూడా ఒకసారి అప్డేటెడ్గా ఉన్నాయా లేదా అని చెప్పి తెలుసుకోండి. మరి ఇవన్నీ కూడా అప్డేటెడ్గా లేకపోతే మీకు యొక్క డబ్బులు రావనే విషయం మీకు కూడా తెలుసు. మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే కనుక డబ్బులు విడుదలైన వెంటనే మనకు ప్రకాశం జిల్లాలో ఎవరైతే రైతులు ఉన్నారో ఆ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా వెంటనే ఇక్కడ మనకు డబ్బులు జమ అయిపోవడం జరుగుతుంది. మరి రైతులు ఈ విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలను మేము ఈ విధంగా చేస్తామని చెప్పేసి. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ విషయాన్ని సిస్టమ్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు విడుదలవుతున్నాయి. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మరి కాసేపట్లో డబ్బులు జమ అవుతాయి. మరి డబ్బులు జమ అయిన వెంటనే కూడా కొంతమంది రైతులకు మెసేజ్లు వస్తాయి, బ్యాంక్ మెసేజ్లు. కొంతమంది రైతులకు రాకపోయినా కూడా ఇబ్బంది లేదు. ఒకవేళ ఇంకా రైతులకు ఏదైనా సరే బ్యాంక్ అకౌంట్ కనుక ప్రాబ్లం ఉంటే మీరు వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ అయినటువంటి వెంటనే కూడా మీకు డబ్బులు రావడానికి అకౌంట్లోకి నేరుగా డబ్బులు అయితే జమ అయిపోతాయి అన్నమాట. మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. వెంటనే కూడా ఈ విధంగా చేసుకుని మీరు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత 7,000 రూపాయలను అయితే తీసుకోండి. జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ అయిందా లేదా, ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా, అలాగే బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే కనుక మళ్ళీ కూడా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోండి. మీకు తప్పకుండా ఇవన్నీ కూడా మనకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా డబ్బులను అయితే విడుదల చేస్తారు. విడుదలైన వెంటనే మీకు ఖచ్చితంగా
ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతూ ఉంటాయి. ముందుగా ప్రకాశం జిల్లా వారికి వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది. మరి దాని ప్రకారమే ఇక్కడ మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. మరి ఖచ్చితంగా ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనేది మీరే స్వయంగా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి. ఇప్పుడు కూడా అవకాశం ఉంది. లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ ఉందా లేదా చేసుకోండి, చూసుకోండి. అలాగే ఎన్పిసిఐ కూడా ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే మరి కాసేపట్లో డబ్బులు విడుదలవుతాయి కాబట్టి మీరు ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయం మీకు అర్థమైపోతుంది. దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవచ్చు అనమాట. మరి రైతులకు ఈ విధంగా తాజా సమాచారాన్ని ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తీసుకొచ్చింది. మరి కాసేపట్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఒకసారి రెడీగా ఉండి డబ్బులు అయితే తీసుకోండి. మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అప్డేటు.